క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న లగిశెట్టి అక్షత శ్రీజోష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కంచెర్ల అన్నమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కంచెర్ల పాపారావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కీర్తిశేషులు ఇరోతి మాణిక్యమ్మ వర్ధంతి సందర్భముగా ఆమె ఆత్మకు మరియు కీర్తిశేషులు బత్తుల జ్వానేశ్ నాయుడు చిన్నతల్లి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె బత్తుల పద్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మేరీ తెరీసా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ. పెంటారెడ్డి జోసఫ్ స్పందన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న విఎంజే బాలస్వామి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ గుణదల మాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ. కీర్తిశేషులు సలిబిండ్ల షౌరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబిండ్ల మరియమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ. సలిబిండ్ల సంతోష్ రెడ్డి గారికి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ. సలిబిండ్ల సందీప్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బొచ్చ లిఖిత్ గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరిపై ఉందునుగాక. క్రీస్తు నాదియందు ప్రియ సహోదరి సహోదరులారా, మన తప్పులను చూడక ఇతరుల మీద నింద వేయడం చాలా సులభం. ఈరోజు దేవాది దేవుడు ఈ నింద వేసే అలవాటును మనం మానుకోవాలని అడుగుతున్నారు. చాలా మటుకి ఇతరులు చేసే తప్పులు చాలా సులభంగా కనిపిస్తుంది మనకు. కానీ ఆత్మ పరిశీలన చేయడము, స్వయ తప్పులు తెలుసుకోవడము, మనసు మార్పు పొందడము అది కష్టమైపోతుంది. నింద వేయడం వలన నేను వారి కన్నా గొప్పోడిని అని ఒక మంచి భావం ఉంటుంది. ఆ భావం గురించి అందరూ ఆలోచిస్తారు. నేను నీతిమంతుడిని, నేనే మంచోడిని, వారు చూడు ఇట్లా ఉన్నారు, వీళ్ళు చూడు అట్లా ఉన్నారు. ఈ కార్యము చేయడం వలన వాళ్ళు ఇట్లా తయారయ్యారు, ఆ కార్యములు చేయడం వల్ల వీరు ఇట్లా తయారయ్యారు. నేను మంచోడిని, నేను అట్టంటి ఏమీ చేయను, నేను మంచోడిని. మన కంటిలో మంచిగా ఉండడం కాదు, దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉన్నామో అది ముఖ్యమండి. కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుని సన్నిధిలో ఈరోజు మీ గృహము నుండి ప్రార్థించండి. ప్రభువా, నీ దృష్టిలో నేను ఎట్లా ఉన్నాను? నీతిమంతుడిలా ఉన్నానా, మూర్ఖుడిలా ఉన్నానా? ప్రభువా, నేను నీ మార్గంలో నడువట్టుకో, నాకు శక్తిని యుక్తిని ప్రసాదింపుము అని ప్రార్థించుకుందాం. మన తప్పిదములను గుర్తు తెచ్చుకుంటూ ఆ దేవాది దేవుని క్షమాపణను కోరుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి నిత్య జీవనముకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుము, మా మీద దయదాల్చి మా పాపములను క్షమింపుము. నేను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన మతము యొక్క ఈ పరమరహస్యము ఎంతయో గొప్పదనుటకు సందేహం లేదు. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియ సహోదరుడా, నేను ఈ ఉత్తరమును వ్రాయిచు నిన్ను త్వరలో వచ్చి చేరగలనని ఆశించుచున్నాను. కానీ ఒకవేళ నేను ఆలస్యము చేసినచో దేవుని గృహమున మనము ఎట్లు ప్రవర్తింపవలెనో నీకు
ఈ ఉత్తరము తెలియజేయును. సత్యమునకు మూల స్తంభమును పునాదియునగు సజీవ దేవుని శ్రీ సభయే ఈ గృహము. మనం మతము యొక్క ఈ పరమ రహస్యము ఎంతయో గొప్పదనుటకు సందేహము లేదు. ఆయన మానవ రూపమున ప్రత్యక్షమై ఆత్మచే నిర్దోషిగా ప్రదర్శింపబడి దేవదూతలచే చూడబడెను. ఆయన అన్ని జాతులలో ప్రకటింపబడి ప్రపంచములో విశ్వసింపబడి మహిమతో పైకి కొనిపోబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. మీరు ప్రభువును స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతిగల వారు వారిని అర్థం చేసుకుందురు. అందరూ. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభువు చేయుదములెల్లా కీర్తి ప్రభావములతో నిండి ఉండును. అతని నీతి శాశ్వతముగా నిల్చును. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకం చేసుకున్నట్లు చేయును. ప్రభువు దయ నేనెరుగగలవాడు. అందరూ. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపు నిండా కూడిపెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మరిచిపోడు. ఆయన అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేసెను. అందరూ. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము వచనములు 31 నుండి 35 వరకు. యేసు ఇట్లు పలికెను, ఈ తరము వారిని నేను ఎవరితో పోలుదును? వారే వారిని పోలియుందురు. వారు అంగడి వీధుల్లో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారొకరిని ఒకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములను మ్రోగచిత్తిమి, కానీ మీరు నాట్యమాడితరేమి? మేము విలపించితిమి, కానీ మీరు ఏడవతెరియని అని అనుచుండురు.
యోహాను అన్న పానీయములు పుచ్చుకోనక పోవచ్చుట అతనికి దయ్యము పట్టినదని మీరు చెప్పుచున్నారు. మనుష్య కుమారుడు అన్న పానీయములను పుచ్చుకొనుచు ఆయన భోజన ప్రియుడు, మద్యపాన పాత్రుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. జ్ఞానము దానిని స్వీకరించు వారి వలన నిరూపింపబడుచున్నది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథి యందు ప్రియ సహోదరి సహోదరులారా, నాకు ఆ పాట చాలా ఇష్టం. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయా, చాలును దేవా నీ కృపా నాకు చాలునయా. చికటగల ఊబి నుండి లేవనెత్తును, నాడుగులు స్థిరపరిచి నడిపింతును. నీ కృప ఉండగా నేను సాగిపోవుదు, నీ కృపలోనే నేను జీవించును. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింపచాలునయా. క్రీస్తునాథుడు యందు ప్రియ సహోదరులారా సహోదరులారా, కృపలో జీవించుట అనగా ఈ లోకాన్ని దేవుడు చూస్తున్న చూపుతో చూడడం, ఆశీర్వాదం పొందడం, ఆశీర్వదించడం. కృపలో జీవించుట అనగా ప్రభులో జీవించుట. కృపలో జీవించకపోతే నేను నా జీవితాన్ని నరకంగా మార్చుకుంటూ ఇతరుల జీవితాన్ని నరకంగా మార్చుతాను. ఈరోజు సువార్త పట్టణము అటువంటి వ్యక్తుల గురించే. ఎప్పుడు తీర్పును చెప్పడము, ఎప్పుడు ఖండించడము. ఎందుకంటే కృపలో జీవిస్తలేము కాబట్టి, దేవుని అనుగ్రహములో లేము కాబట్టి ఆ లోటు ఉంటుంది. ఆ లోటును తీర్చుటకు దేవుడి సన్నిధిలో రాక, ఆయన మార్గంలో నడవక, నేను తప్పు చేస్తున్నాను కానీ నేను తప్పు కాను ఎట్లా నేర్పించుకోవాలి? అందరూ తప్పు, అప్పుడు నేను నీతిమంతుడిని అయిపోతా ఆటోమేటిక్. చిన్నప్పుడు ఒక కథను విన్నాను. చాణక్యుడో ఎవరు, చాణక్యుడే ఒక పోటీలో పోయి ఒక చిన్న గీత గీస్తారు. ఆ గీతను ముట్టకుండా గీసిన ఆ గీతను చిన్నగా చూపించడం ఎట్లా అంటే, వాళ్ళు ఏం చేస్తారు, అందరూ వచ్చి ఆలోచిస్తారు, ఎవరు ఆ పంతానికి సరిపోరు, ఆ ఛాలెంజ్కి సరిపోరు. అప్పుడు చాణక్యుడు వచ్చి ఆ గీత పక్కన ఇంకో పెద్ద గీత గీస్తాడు. ఆటోమేటిక్గా ఈ గీత దానిని ముట్టకుండానే అది చిన్న గీతగా మారిపోతుంది పెద్ద గీత పక్కన. అటులానే కంపారిజన్ అంటారు ఆంగ్లంలో, అంటే వారు తక్కువ నేను ఎక్కువ అని. ఈరోజు యేసు ప్రభు ఇటువంటి వారి గురించి మాట్లాడుతూ ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆ 4 కారణాలు మనకు క్లుప్తంగా చెప్తున్నారు. మొదటి కారణము విశ్వాసము లేకపోవడము. విశ్వాసము ఉంటే మనము సంపూర్ణ పటాన్ని చూడొచ్చు, ద బిగ్ పిక్చర్. ఎందుకు ఈ వ్యక్తి ఇట్లా ఎందుకున్నాడు, ఈ వ్యక్తి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అర్థమవుతుంది. కానీ ఆ విశ్వాసం అనేదే లేకపోతే ఏమవుతుంది, ఆ చిన్న చిన్న మిస్టేక్స్లోనే ఉండిపోతారు. అరే పెద్ద ప్రోగ్రాము,
పెద్ద జీవితము, చాలా సంఘటనలు ఉంటాయి, కానీ మేము వారితో మాట్లాడము. ఎందుకు? ఏదో ఒక చిన్న సంఘటనము, ముఖాముఖిగా ఏదో 4 మాటలు వాళ్ళు చెప్పేశారు, మనం చెప్పేసినాం. కానీ ఇంత పెద్ద జీవితంలో ఒక్క 5 నిమిషాల కోసము జీవితం మొత్తం మాట్లాడమంటాం. ఆ 5 నిమిషాలు కోస్తా పక్కన పెడితే అర్థమవుతుంది కదా. విశ్వాసం ఏంటంటే సంపూర్తిగా చూడడం, ఇంకా సంపూర్తిగా జీవితాన్ని కూడా చూడడం కాదు, సంపూర్తిగా సజీవ జీవితాన్ని చూడడం, ఇటర్నల్ లైఫ్. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, నీటి బుడగలాగా ఈ జీవితం క్షణికం. ఈ క్షణిక జీవితంలో ఒక్క క్షణంలో జరిగిన ఆ పొరపాటు కోసము జీవితం మొత్తం ఒక వ్యక్తిని ఎందుకు దూరంగా పెట్టుకోవడం అని ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఉంటే వస్తుంది. విశ్వాసం ఉంటే దేవుడి సన్నిధిలో వచ్చి పాప సంకీర్తనం చేసుకొని, అవును దేవా, ఆ వ్యక్తి తప్పు చేశాడు, నేను కూడా తప్పు చేశాను అని మరలా పోయి మిత్రుడినితో మాట్లాడి అంత చక్కపరుచుకుంటారు. విశ్వాసం లేకపోతేనే జీవితం మొత్తం నేను ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడతలేను అని ఆ విషయాన్ని ఇంకా గాఢంగా ఘనంగా చెప్పుటకు ఆ వ్యక్తి గురించి తప్పులు లేని పోనిది చెప్పుకుంటూ పోతాం. విశ్వాసము లేకపోవడం. రెండో విషయం ఆధ్యాత్మిక స్థిరత్వము లేకపోవడం. స్థిరముగా ఉంటే పడిపోవడము అంత సులభము కాదు. ఒక స్థిరత్వం ఉన్న వ్యక్తి, ఆధ్యాత్మిక స్థిరత్వం ఉన్న వ్యక్తి చంచలముగా ఉండడు, ఎప్పుడూ విషయముల గురించి ఆలోచించడు. ఆయన విశ్వాసము గురించి, వ్యక్తిత్వము గురించి, దేవుడిని గురించి మంచి గురించి ఆలోచించే వ్యక్తిగా ఉంటాడు. స్థిరత్వము మనకు చాలా అవసరము. ఇదే ఆధ్యాత్మిక స్థిరత్వము క్షీణించడము అవస్థతో వస్తే నిజమైన అనుబంధము ఉండదు, నిజమైన అనుభూతి ఉండదు. వ్యక్తులు చాలా ప్లాస్టిక్ స్మైల్తో, బాహ్యంగా వేరే, లోపటిగా వేరే, మనుషులకి చూపించడానికి ఒక పటం, రూము మూసేసిన తర్వాత నేను వేరే వ్యక్తిని. అటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు? ఆహా, నేను ఎట్లా 2 జీవితాలు జీవిస్తున్నానో అందరు కూడా అట్లానే ఉన్నారు అని. ఎవరు ఎంత మంచిగా ఉండినా వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తారు? ఆహా, ఈ వ్యక్తి కూడా చూడ్డానికి బయట ఇట్ట ఉన్నాడేమో, లోపట ఆయన కూడా. అట్లా అందరినీ సందేహిస్తూ జీవిస్తారు. ఆధ్యాత్మిక స్థిరత్వము లేని వ్యక్తి. మూడోదిగా దివ్య జ్ఞానము లేకపోవడం, విజ్డమ్. దివ్య జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిని భీతి ఉన్నప్పుడు. ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దైవ భీతి లేదు, దైవ జ్ఞానము లేదు. అటువంటి జీవితంలో నిజమైన జ్ఞానము లేకపోవడము అంటే వినయము కలిగి జీవించకపోవడము. దాని వలన వ్యక్తులు కార్యాల మీదనో లేకుంటే సర్టిఫికెట్ల మీదనో వారి యొక్క గొప్పతనాన్ని చూపించడము మొదలు పెడతారు. నేను ఇదేది చేసి ఉన్నాను, వారు అది చేసి ఉన్నారు, ఈ చదువులు ఆ చదువులు, ఈ గొప్ప కార్యాలు ఆ గొప్ప కార్యాలు కాదు. మనకు దేవుడు చేసింది మనము చేస్తున్న ప్రతి కార్యము కన్నా గొప్పది అని గ్రహించడం, అదే జ్ఞానం అండి. నేను కాదు, ఆయన అని తెలుసుకోవడమే జ్ఞానము. చివరికి 4వదిగా నిబద్ధత లేకపోవడము. మనము బప్తిస్మం రోజు దేవుడితో ఒక నిబంధనమును చేసుకొని ఉన్నాం, కమిట్మెంట్. ఆ నిబద్ధత లేకపోవడం వలననే మనుషులు
ఇతరులను కించపరచుట, ఇతరులను అర్థం చేసుకోకుండా జరుగుతుంది. ఇటువైపు యోహాను ఏమో తినక త్రాగక ఎడారిలో జీవిస్తుంటే, అటువైపు యేసు ప్రభు మనుషులతో ప్రేమగా జీవిస్తున్నాడు. ఇటువైపు ఉపవాసం చేస్తే మనుషులు ఆహా వచ్చాడండి పునీతుడు అంటారు. అటువైపు మంచిగా హాయిగా తింటూ త్రాక్కుంటే చూడు విశ్వాసమే లేదు, భక్తే లేదు, భయమే లేదు, తింటూ త్రాగుతూ ఉన్నారు అంటారు. బాహ్య కార్యంలో కాదు, ఆంతరిక స్వస్థత, ఆంతరిక విశ్వాసమే ముఖ్యమని ఒకే మాట ప్రభు ఈరోజు పలుకుతున్నాడు. నేను లోన్ నుంచి స్వస్థపడాలి, నా మిత్రుడు, నా ప్రక్కన్న వాళ్ళు కూడా లోన్ నుంచి స్వస్థత పడాలి అని ప్రార్థించాలి. అప్పుడు జరిగేది ఏంటంటే, మనం చేస్తున్న ప్రతి కార్యంలో దేవునికి మహిమ. ఇప్పటికి పాడిన ఆ పాట, నీ కృప నాకు చాలునయ, నేను జీవింప చాలునయ, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, కృపలోనే జీవిస్తాను. ఆ కృపే నా జీవితానికి ఇంధనము, పెట్రోల్, ఫ్యూయల్. పెట్రోల్ అయిపోతే బండి ఆగిపోద్ది, ఎంత పెద్ద బండి అయినా, రైట్? ఎంత కాస్ట్లీ బండి అయినా దానికి ఫ్యూయల్ లేకపోతే రోడ్డు మీద సడన్గా ఆగిపోద్ది, ఏం చేయలేం. అటులనే కృప లేకపోతే మన బండ్లు కూడా ఆగిపోద్ది. సో వారి బండి ఇట్ట ఉంది, వీరి బండి అట్ట ఉంది, వారి జీవితం అట్ట ఉంది, వీరి జీవితం. నా బండిలో పెట్రోల్ ఉందా చూసుకోవాలి ఫస్ట్, అప్పుడే ముందుకు వెళ్ళచ్చు. గాడ్ బ్లెస్ యూ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనల ఆలకింపుము.
ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవానికి సహాయము చేయుటకు కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకి వచ్చితివి. దాన్ని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనముకు కారణమైన మత్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతు అయిన మానవ రూపమే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేయించుటివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షంలో ఆనందించుచు దూతలు బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి మేము నీ మహిమ గీతము పాడుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల కొనుచున్నావు. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏ లయన ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇటుల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ
చాటెదము మీరు మరల వచ్చు వరకు. మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణంను ఉత్థానమును స్మరించుచు జీవం నొసగే ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచుట, నీ సముఖంన నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పర్చుతము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమదేశాన్ని అనుసరిస్తూ ప్రార్థింప సహాసింతుము. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయలను మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నే పాత్రాన్ని కాను. అయినను మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి.
నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గ చూపరిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కార్చి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.